ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని బాగు చేద్దామని వచ్చారో, నాశనం చేద్దామని వచ్చారో తెలియదు. ముందుగా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి, మొదటిగా ఫ్రీ బస్ అని చెప్పి ఆటో వాళ్ళ జీవితం సగం సంకనాకిచ్చిర్రు. ఆ తర్వాత హైడ్రాని తెచ్చి పేదోళ్ళ ఇల్లులు మొత్తం కూల్చి వాళ్ళ బతుకులు రోడ్ల మీదకి తెచ్చారు. మూడోది లఘుచర్ల కోసం అని చెప్పి పేదోళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నించారు. నేడు డీజిల్ ఆటో వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళ ఆటోలు తీసేయాలని చెప్పి అవతల పంపించాలని వాళ్ళు సస్తే ఏంది బతుకుతే ఏంది, నేను మాత్రం తొక్కుకుంటూ పోతాననే ధోరణితో రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. ఇలాంటి ధోరణి మానుకోవాలని, ఆటో వాళ్ళ గురించి మరోసలా ఆలోచించాలని, దీని గురించి పునరాలోచించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఆపుకొని తెలంగాణని ముందు తీసుకెళ్లాలని, ఇలాంటి ధోరణినే చేసుకుంటూ వెళ్తామంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలు బాగా బుద్ధి చెప్తారు, తెలుసుకోండి. వచ్చే స్థానిక ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్త వహించండి. వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారని తెలుసుకోండి. ఈ ఆటో వాళ్ళ విషయంలో మీరు వెనుకకు తగ్గకపోతే ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. కావున ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోండి. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు.